ఆదివాసీ జిల్లాలో అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీన భారతదేశం అంతటా జరుపుకునే భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదివాసీ జిల్లా అయిన పోలవరం జిల్లా గంగవరం మండలం గంగవరంలో ఈరోజు ఉదయం ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 10 గంటలకు ఆదివాసీ పాస్టర్స్ నాయకులైన ఎం బాబురావు గారు, కె ఆనంద్ గారు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఉత్సాహంగా ర్యాలీ ద్వారా ఘనంగా నిర్వర్తించారు. అంబేద్కర్ గారికి జేజే అంటూ 4 రోడ్ల మార్గాల్లో నినాదాలు తెలియజేశారు. ఆదివాసీల ఆచారాలు అయిన కొమ్ముడోలతో ఈ యొక్క జయంతులు నృత్యం చేశారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొని అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవను వివరించారు. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని ఈ జయంతిలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఎం బాబురావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ వలె దేశానికి సేవ చేయాలని అన్నారు. కె ఆనంద్ గారు మాట్లాడుతూ దేశం నాకేమి చేసింది అన్నది ముఖ్యం కాదు, దేశానికి నేనేమి చేశాను అన్నది ముఖ్యం. ఈ రోజున భారతదేశం భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మత సామరస్యంగా అభివృద్ధి జరిగింది అంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగము అన్నారు. ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా జీవిస్తూ దేశానికి సేవ చేయాలని అన్నారు. ఆదివాసీ నాయకులైన రాజరెడ్డి గారు, చేతపల్లి వెంకన్న, పిలుపు గారు, ప్రేమ, దేవానందు, అలాగే అనేక మంది దైవ సేవకులు పాల్గొని ఈ అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఉత్సాహంగా నిర్వహించారు. అంబేద్కర్ మార్చాడు, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో